హలో ఫ్రెండ్స్, ఈరోజు వాట్సాప్ స్టాటస్ను ఏ విధంగా మీరు ఓన్గా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను చూడండి. ఏదైనా మీరు కైన్మాస్టర్ని ఓపెన్ చేసుకున్నాక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన కలర్ని బ్యాక్గ్రౌండ్ ఇమేజ్గా సెలెక్ట్ చేసుకొని దాన్ని 30 సెకండ్స్ వరకు ఎక్స్పాండ్ చేసుకోండి. ఓన్లీ 30 సెకండ్స్ ఉంటే మీకు ఎక్స్పోర్ట్ చేసినా కూడా 30 సెకండ్స్ వస్తుంది. మీరు వాట్సాప్లో అప్లోడ్ చేసినా కూడా ఆ విధంగానే ఉంటుంది. కాబట్టి మీరు 30 సెకండ్స్ ఓపెన్ చేసుకున్నాక మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్తో పాటు మీరు దాని ముందు కావాల్సిన టెక్స్ట్ను కానీ ఏదైనా ఫోటోను కానీ యాడ్ చేసుకోండి. ఇదంతా టైం ల్యాప్స్ వీడియోలో చేసి చూపిస్తాను, మీరు చూడండి. ముందుగా మీరు ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని దానికి కావాల్సిన టెక్స్ట్ను ఇచ్చేసుకొని ఆ పైన ఓకే బటన్ ప్రెస్ చేసుకొని వైప్ డౌన్ వైప్ ఇన్ అని ఉంటుంది, ఆప్షన్స్ టెక్స్ట్ ఆప్షన్స్ ఉంటాయి. ఆ విధంగా వచ్చిన ఆప్షన్స్ని మీరు ఒక్కొక్కటిగా మీరు సెట్ చేసుకుంటూ ఉండాలి. ఇందులో మీరు అవుటర్ యానిమేషన్, ఇన్నర్ యానిమేషన్స్ అన్నీ ఇచ్చుకోవచ్చు, మీకు కావాల్సిన టెక్స్ట్ని ఇచ్చుకోవచ్చు. మీరు ప్రతి టెక్స్ట్కి కలర్ను యాడ్ చేసుకోవచ్చు. నేను బ్లాక్ బ్యాక్గ్రౌండ్ని తీసుకున్నాను కనుక ముందు వైట్ టెక్స్ట్ కలర్ను సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఒకవేళ కలర్ వేరే బ్యాక్గ్రౌండ్ కలర్ వేరే ఉంటే దానికి తగ్గట్టుగా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇన్నర్ యానిమేషన్, అవుటర్ యానిమేషన్ మీరు నచ్చిన విధంగా ఇచ్చుకోవచ్చు. నేను ఇది వాట్సాప్ స్టాటస్లో చూసి నా ఓన్గా నేను క్రియేట్ చేసుకోవడానికి నేను ప్రయత్నం చేశాను. అది నా ఫోటో పెట్టేసి మీరు కూడా మీకు నచ్చిన బర్త్డే విషెస్లో ఎటువంటి అయినా కూడా మీరు ఓన్గా క్రియేట్ చేసుకుంటే లాస్ట్లో మీ పేరు పెట్టుకున్నారనుకోండి, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇది ఫైనల్ అవుట్పుట్ అనేది చాలా బాగా వచ్చింది. దాని దగ్గర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నాన్ కాపీరైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో నా ప్రీవియస్ వీడియోలో చేసి చూపించాను. అది ఏ విధంగానో నా ప్రీవియస్ వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మరియు వాట్సాప్ స్టాటస్కి సంబంధించిన లేదా యాప్స్కి సంబంధించిన యూట్యూబ్ బిగినర్స్కి సంబంధించిన యాప్స్ ఏ విధంగా వాడాలి, ఏ విధంగా యూజ్ చేసుకోవాలన్న వాటి గురించి కూడా నేను ఇదివరకే వీడియోస్ చేశాను, అవి కూడా చూడండి. త్వరలో ఒక బెస్ట్ ఫోటోషూట్ కూడా వస్తుంది. అది హౌస్ హోల్డ్ ఐటమ్స్తోనే ఒక లెన్స్ దొరికి ఆ లెన్స్తో చేస్తాను. ఇప్పుడు వీడియోని ఎంజాయ్ చేయండి.